ఈసారి ఎట్టకేలకు అతిపెద్ద కాన్స్టిట్యున్సీ దేశంలోనే మల్కాజిగిరి నుంచి ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఏమనిపిస్తుంది, ఎట్లా ఉండబోతోంది? మల్కాజిగిరి పార్లమెంట్ అనేది ఒక మినీ ఇండియా లాగా ఉండేటువంటిది, మినీ భారతం. అది తెలంగాణ జిల్లా నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా సెటిల్ అయినటువంటి నియోజకవర్గం. ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులుగా ఇక్కడనే ఉండి తెలంగాణ అంతా ఆపరేట్ చేస్తారు. కాబట్టి ఇది బాగా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ఆలోచన చేసి, ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఆలోచన చేసి ఓటేసే నియోజకవర్గం తప్ప ప్రలోభాలకు లొంగి ఓటేసే నియోజకవర్గం కాదు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి, మోడీ గారినే మళ్ళీ ప్రధానమంత్రి చేసుకున్నటువంటి సంకల్పం బలం కనపడతా ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇర్రిలవెంట్ పార్టీ అనేటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడుగా ఈటల రాజేందర్ అంటోడు ఉద్యమ బిడ్డగా ప్రజల పక్షాన ఉండి ఎట్లా కొట్లాడిండు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా పనిచేసిండు, కరోనా సందర్భంలో ఎట్లా సాహసోపేతంగా పనిచేసిండు, ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందున్నాయి. కాబట్టి మల్కాజిగిరి పార్లమెంటు సీటు ఇవాళ ముమ్మాటికి ఎవరు పోటీ లేకుండా. ఈటల రాజేందర్ వైభవం అంతా గత చరిత్ర, గతంలో ఉండేది. ఈసారి ఈటల రాజేందర్ మల్కాజిగిరి నియోజకవర్గానికి నాన్ లోకల్ అవుతున్నారు. నాన్ లోకల్ క్యాండిడేట్ అనేటువంటి పర్సన్ కూడా లేకపోలేదు. ఏం చెప్తారు? రమణ గారు, అసలు నేను ఎట్లా నాన్ లోకల్ అయితే అదంతా వాటి మతిలేడోళ్ళు చేసేటువంటి ఆరోపణ. నీకు తెలుసు, నేను మంత్రి అయ్యేదాకా ఎక్కడున్నా, నువ్వు సాక్ష్యం కదా. నువ్వు మంత్రి అయ్యేదాకా నేను మల్కాజిగిరి కుప్ప అసెంబ్లీ సెగ్మెంట్ కింద ఉన్నా. నా ఇల్లు, నా వాకిలి అసలు నా అంత అందుబాటులో ఉండే, నాలాగా కాన్స్టిట్యూన్సీలో ఉంటుండే ఎవరు లేదు, నేను ఒక్కనే ఉంటాను. అసలు అది ఇర్రిలవెంట్ ప్రశ్న. అది అసలు ఈటల రాజేందర్ ఒక జిల్లా ఉంటుందా, ఒక నియోజకవర్గం ఉంటుందా? ఈటల రాజేందర్ అంటోడు తెలంగాణ ఉద్యమ బిడ్డగా అన్ని జిల్లాలకు పరిచయం. ఎక్కడికి పోయినా మా బిడ్డ, మా కోసం కొట్లాడే బిడ్డ అని కొంతమంది, మా కోసం తప్పనిపై పనిచేసే బిడ్డ అని రెండు, ఇవే ఉంటాయి తప్ప